నిజాంపేట భండారీ లేఅవుట్లో అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏకస్వామిని అడిగి తెలుసుకుందాం. ఏకస్వామి, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏ పరిధిలో పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై హెచ్ఎండిఏ ఇప్పటికే కొరడా జలిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కూడా గత వారం రోజులుగా అక్రమ లేఅవుట్లపై అక్రమ నిర్మాణాలపై వాటిని కూల్చివేస్తూ ఆ నిర్మాణదారుల గుబులు పుట్టిస్తుంది. ఇప్పటికే మొన్నటికి మొన్న భారీ వదల సమయంలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నటువంటి బండారి లేఅవుట్, నిజాంపేటలోని బండారి లేఅవుట్ లో 10ల సంఖ్యలో అపార్ట్మెంట్లు కూడా ఇలాంటి నామినల్ పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి పలుమార్లు హెచ్ఎండిఏ వారిని హెచ్చరించినా కూడా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలకు దిగుతున్నారు అధికారులు. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ డిమాలిషన్ కార్యక్రమం చేపట్టారు. మొత్తం హెచ్ఎండిఏ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతా, విజిలెన్స్ సిబ్బంది అంతా కూడా ఇందులో భాగంగా వారికి ఉన్న 4 జోన్ల పరిధిలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఈ బండారి లేఅవుట్ నిజాంపేట ఉన్నటువంటిది పెద్ద ఎత్తున కూడా వివాదాస్పదం కావడంతో ఈ ప్రాంతంలో కొంచెం ఈ రోజు 5-6 అపార్ట్మెంట్లు కూల్చివేశారు. అదేవిధంగా పటాన్చెరు మండలంలోని కిస్తారెడ్డిపేట విలేజ్ లో, అదేవిధంగా మోయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి విలేజ్ లో, అబ్దుల్లాపూర్ బట్టి విలేజ్ లో, పోచారం, కొర్రెముల్లా, గట్కేసర్ ఏరియాలో కూడా ఈరోజు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిజాంపేటలో, అదేవిధంగా బడంగపేట, ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఈ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 31 వరకు కూడా ఎల్ఆర్ఎస్ కి మరోమారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కూడా ఇలాంటి అక్రమ లేఅవుట్లకు సంబంధించిన వారంతా కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారికంగా వాటిని అనుమతులు ఉంటే తప్ప వాటి నిర్మాణాలు కొనసాగమని చెప్పేసి హెచ్ఎండి అధికారులు తెలియజేస్తున్నారు. శిరీష, అయితే ఏకస్వామి, అక్రమ నిర్మాణాల కూల్చివేతతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే స్థానికుల నుంచి ఎట్లాంటి నిరసన వ్యక్తం అవుతోంది? అంటే ఆ నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా G+1-2 వరకే పర్మిషన్ ఉంటాయి. వీళ్ళు మాత్రం పెద్ద ఎత్తున కూడా వాటికి సంబంధించి 5 అంతస్తులు 6 అంతస్తుల వరకు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. హెచ్ఎండిఏ నుంచి పూర్తి స్థాయి అనుమతులు రాకముందే ఈ నిర్మాణాలు బిల్డర్లు ఏదైతే కొనసాగించి ఆ ఫ్లాట్లను కూడా మొత్తం ఆ వినియోగదారులకు అమ్మడం జరిగింది. వారంతా కూడా చాలా మంది నివాసితులు ఆ ఫ్లాట్లలో ఇప్పటికీ నివాసం అంటున్నారు. వారి కాకుండా మరికొన్ని అపార్ట్మెంట్లు పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నట్టుగా గుర్తించారు. చాలా వాటికి పర్మిషన్ లేకపోవడంతో వాటిని కూల్చివేస్తే తప్ప మిగతా వారిలో కూడా ఎలాంటి చలన రాదని చెప్పేసి హెచ్ఎండిఏ అధికారులంతా కూడా గత కొద్ది నెలలుగా దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఈ భారీ వరదల సమయంలో ఈ నిజాంపేటలోని బండారి లేఅవుట్ దేశవ్యాప్తంగా ఒక సంచలనమైంది. వారం రోజులు 10 రోజుల పాటు అక్కడ ఉన్న వరద నీరు బయటకు రాకపోవడం, అక్కడ ఉన్నటువంటి చెరువు కింద శిఖం ఏరియాలో, అదేవిధంగా దాన్ని FTL పరిధిలోనే ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. ఇది చాలా ప్రమాదకరంగా మారింది. భవిష్యత్తులో ఇలాంటి నిర్మాణాలు మరింత ప్రమాదకరంగా మారి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది రాకముందుకే వీటిని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఖచ్చితమైన ఆదేశాలతోటి ఈ మొత్తం హెచ్ఎండిఏ యంత్రాంగం అంతా రంగంలో దిగింది. అందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుంది. ఇది మరిన్ని రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తున్నది. శిరీష, రైట్, థ్యాంక్ యూ స్వామి.